ఇక స్టాక్ మార్కెట్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నష్టాలతో ప్రారంభమైంది స్టాక్ మార్కెట్. ట్రంప్ టారిఫ్ తో ఒక్కసారిగా భారత మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ పై 26% టారిఫ్ విధించారు ట్రంప్. నష్టాల్లో వివిధ రంగాల్లోని స్టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, కెమికల్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్, వ్యవసాయ ఉత్పత్తి రంగాలపై దీని ప్రభావం చాలా భారీగానే కనిపిస్తోంది. ఇంకా ట్రంప్ టారిఫ్ తో బంగారం ధర కూడా భారీ ఎత్తున పెరిగిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 94,000కు చేరింది. మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మరింత సమాచారంతో. సుకుమార్, ట్రంప్ కొట్టిన ఈ దెబ్బ మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీదే కనిపిస్తోంది. ఇది కోలుకునేది ఎలా? ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ఓపెన్ అవడం, అదే విధంగా మన మార్కెట్లు కూడా ఓపెనింగ్ లో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ప్రస్తుతం 335 పాయింట్ల నష్టంలో కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్, అంటే మనకి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐటీ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా టారిఫ్ పరిధిలోకి వస్తాయి. అంటే గతంలో ఉన్న వాటితో పోలిస్తే అత్యధికంగా 26% అనేది పెరగడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఐటీ స్టాక్స్ లో ప్రాఫిట్స్ అన్ని కూడా ఎవాపరేట్ అవుతాయనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు తెగ నమ్ముతున్న పరిస్థితి. మరోవైపు ఫార్మా రంగానికి సంబంధించి టారిఫ్స్ అంత ఎక్కువగా ప్రభావం చూపించకపోవడంతో ఆల్మోస్ట్ డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, లుపిన్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా 6 to 7% పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇండియాని ఎప్పుడు మిత్ర దేశంగా చూస్తున్నానని చెప్పిన ట్రంప్ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు టారిఫ్ కింగ్ అని, టారిఫ్ అబ్యూజర్ అని అన్నారో, ఇది మాత్రం మార్కెట్ని ఒక విధంగా షాక్ కు గురి చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కూడా ట్రంప్ ఇలాంటి మాటలతోటి ఇండియా ఎకనామిక్ సెంటిమెంట్ దెబ్బతింటుందనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి ఫార్మా కంపెనీల ర్యాలీ ఏదైతే ఉందో అదే స్టాక్ మార్కెట్ ని కాస్త నిలబెడుతున్నట్టుగా చూడాలి. లేకపోతే ఈ రోజు ఫార్మా సెక్టర్ లో కూడా కనుక మనకి ఆల్మోస్ట్ సెల్లింగ్ వచ్చుంటే దాదాపు 1000 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ, అదే సెన్సెక్స్, అదేవిధంగా 300 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ నష్టపోయే అవకాశాలు ఉండేవి. కానీ కేవలం మనకి ఈ ఫార్మా సెక్టార్ కి సంబంధించి టారిఫ్స్ విషయంలో కాస్త సానుకూలంగా ఉండడం, ఎందుకంటే అమెరికా కూడా ఇండియా మీద చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫార్మా సెక్టార్ లో ఆ సెక్టార్ ని అంత ఎక్కువగా టచ్ చేసినట్టుగా మనకు కనిపించలేదు. కాకపోతే ఫ్యూచర్ లో ఈ టారిఫ్స్ ఇలాగే కొనసాగుతాయా, లేకపోతే ఫార్మా సెక్టార్ మీద కూడా మరిన్ని టారిఫ్స్ విధిస్తారనేది మాత్రం మనం చూడాలి. ఇప్పటికే ఈ విషయంపై చైనా చాలా క్లియర్ గా చెప్తుంది, మేము ఈ టారిఫ్స్ ని యాక్సెప్ట్ చేయము అని. సో భారతదేశం కూడా ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతుంది, ఎందుకంటే జీడిపి కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి భారతదేశం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతుందో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సుకుమార్.